కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు. అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మనతో జాయిన్ అవుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ దిలీప్, అదేవిధంగా బీఆర్కే భవన్ నుంచి మా కరెస్పాండెంట్ శేఖర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. దిలీప్, చెప్పండి. చూస్తున్నాం హరీష్ రావు వెళ్ళబోతున్నారు. సబ్ కమిటీని లీడ్ చేశారు ఆయన. దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి డిజైన్లు కానివ్వండి, లేకపోతే అప్రూవల్స్ కానివ్వండి, సబ్ కమిటీని లీడ్ చేసిన హోదాలో సంతకాలు కానివ్వండి, ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఈయన విచారణ ఓవరాల్గా పొలిటీషియన్స్ విచారణ స్టార్ట్ అయిన నేపథ్యంలో పర్టిక్యులర్గా హరీష్ రావు విచారణ అనేది ఒక కీలక అంశం. మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? హరీష్ రావు అయితే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. సో హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి మరి కాసేపట్లో అటు బీఆర్కే భవన్ కి విచారణకు హాజరు కానున్నారు. సో తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కంటే ముందు కూడా కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా ఈటెల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా తాను హరీష్ రావు, అలాగే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే కేసీఆర్ కేబినెట్ లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నారు. అయితే కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను, అలాగే హరీష్ రావును అయితే కమిషన్ విచారణకు పిలిచింది. కానీ తుమ్మల నాగేశ్వరరావును మాత్రం కమిషన్ విచారణకు పిలవలేదు. సో కమిషన్ విచారణకు తుమ్మల నాగేశ్వరరావును కూడా పిలవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హరీష్ రావు. కాబట్టి సో ఇవాళ కమిషన్ ముందుకైతే ఇటు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. సో ముఖ్యంగా కమిషన్ ముందు చాలా వివరాలు తాను పెట్టబోయేటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది, తుమ్మిడిటి వద్ద నిర్మించాల్సినటువంటి ప్రాజెక్టును ఎందుకు కాళేశ్వరం వద్దకు మార్చాము, సో అలాగే టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా. సో ముఖ్యంగా ఫినాన్స్కి సంబంధించి కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేనిది అప్రూవల్ కాదు అంటూ కూడా అటు హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నిటి కూడా కమిషన్ ముందు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే విచారణకు తుమ్మల నాగేశ్వరరావును కూడా పిలవాలి అంటూ కూడా ఇటు హరీష్ రావు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తాను కూడా నివేదికను సమర్పిస్తానని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్కరు కూడా భవన్ చేరుకుంటున్నారు. సో ఇప్పుడే కేటీఆర్ కూడా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భవన్ కి చేరుకున్నారు. ఉన్నటువంటి నేతలతో భేటీ అవుతున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బీఆర్కే భవన్ కి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈటెల రాజేందర్ విచారణ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. సో మరి హరీష్ రావు విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనేటువంటిది ఒక ఆసక్తి అయితే కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు భవన్ కి చేరుకుంటున్నా ఉన్నారు. సో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి విచారణకు హాజరు కాబోతున్నారు. సో మొత్తం 113 మంది ఇప్పటికి విచారణకు హాజరయ్యారు. అందులో 112 మంది ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు మాత్రమే హాజరయ్యారు. వారి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, అప్పట్లో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కానీ, అలాగే అప్పట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెలకు కానీ, సో వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. సో ఇవాళ కీలకంగా మారనుంది ఈ యొక్క హరీష్ రావు విచారణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి. సో దిలీప్ చెప్తున్నారు, ఇప్పటికే హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ కి, తెలంగాణ భవన్ కి చేరుకున్న పరిస్థితి, కేటీఆర్ కూడా అక్కడే ఉన్నట్టుగా చెప్తున్నారు. సో పీసీ ఘోష్ కమిషన్ హరీష్ రావుని ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనేది ప్రశ్న. ఓవరాల్ గా ఈటెల రాజేందర్ని అడిగిన ప్రశ్నలు బట్టి చూస్తే టెక్నికల్ అంశాలు, అదేవిధంగా అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు, వీటన్నింటినీ ముందు పెట్టుకుని ప్రశ్నించినట్టుగా మనకు కనిపించింది. సో పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. బీఆర్కే భవన్ విచారణ జరగబోతున్న ప్రాంతం ఇది. మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, హరీష్ రావు విచారణ ఎలా జరుగుతుంది అనేది ఒక అంశం. ఈటెల రాజేందర్ చెప్పారు కేవలం హరీష్ రావు మాత్రమే కాదు, అప్పట్లో కడియం శ్రీహరి కానీ, తుమ్మల కానీ వీరంతా కూడా ఈ సబ్ కమిటీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా విచారించాలనే ఒక అంశం తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రశ్నలు ఏ యాంగిల్లో ఉండే అవకాశం ఉంది? ఓవరాల్గా దీని ఒక పొలిటికల్ కేసుగా బీఆర్ఎస్ అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఎలా చూడొచ్చు ఈ విచారణని? 11:30 గంటల ప్రాంతంలో విచారణ ప్రారంభం కానుంది. మొత్తం ఇప్పటి వరకు 113 మంది అటెండ్ అయ్యారు. 114వ సాక్షిగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్కు కమిషన్ ముందు హాజరు కానున్నారు. మొత్తం ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ అంతా కూడా అఫీషియల్స్ యాంగిల్స్తో పాటు టెక్నికల్కి సంబంధించి ఫైనాన్షియల్ ఆధారంగా విచారణ జరిగింది. మాజీ ఫైనాన్స్ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను 19 క్వశ్చన్లు కమిషన్ అడిగింది. ఆ 19 క్వశ్చన్స్లలో ఎక్కడా కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు ఈటెల రాజేందర్ చేయలేదు. అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా క్యాబినెట్ అప్రూవల్ చెందాయి. ఇక ప్రాణహిత నుంచి కాళేశ్వరంగా పేరు మారేటువంటి సందర్భంలో రీడిజైన్లకు సంబంధించి కావచ్చు,
వాటర్ కెపాసిటీ కావచ్చు, వాటర్ యొక్క లెవెల్ ఎక్కడ ఏ రకంగా లభిస్తాయి, మహారాష్ట్ర తుమ్మిడిఎట్టి దగ్గర మహారాష్ట్ర అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో రీడిజైన్ చేయడానికి వాటర్ లభించేటువంటి సందర్భంలో భాగంగా సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీకి చైర్మన్ హరీష్ రావు ఉన్నారు. ఆ సబ్ కమిటీలో ఈటల రాజేందర్ అట్లాగే తుమ్మల నాగేశ్వర్ వీళ్ళు ముగ్గురు కూడా మేము సభ్యులుగా ఉన్నాము. మా ఆధ్వర్యంలో రీడిజైన్కి సంబంధించి కావచ్చు, నీటి లభ్యతకు సంబంధించినటువంటి అంశం మీద టెక్నికల్ రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వానికి నివేదికలు అందించాము. అప్పటి ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ కూడా తీసుకుంది అన్నది ఈటల రాజేందర్ చెప్పినటువంటి స్టేట్మెంట్. అయితే ఈటల రాజేందర్ చెప్పిన స్టేట్మెంట్ను పూర్తిగా తప్పుపట్టారు తుమ్మల నాగేశ్వరరావు. అవాస్తవాలు చెప్పారు, అబద్ధాలు మాట్లాడారు. క్యాబినెట్ అప్రూవల్ పొందలేదు, క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం అనేటువంటి పదమే రాలేదు అని తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ లేఖ రూపంలో కమిషన్కు అందిస్తాము అన్నది తుమ్మల నాగేశ్వరరావు వర్షన్. హరీష్ రావు వర్షన్ ఈటల రాజేందర్ చెప్పింది వాస్తవమే. తుమ్మల నాగేశ్వరరావు కూడా సబ్ కమిటీలో ఉన్నారు. ఆ సబ్ కమిటీ ఆధ్వర్యంలో రీడిజైన్కి సంబంధించినటువంటి అంశాలు చర్చ జరిగాయి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము అన్నది హరీష్ రావు చెప్తున్నటువంటి వర్షన్. అయితే ఇప్పటి వరకు డిజైన్స్కు సంబంధించి అధికారులు కావచ్చు, ఫైనాన్స్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ ముందు అధికారులే కాకుండా ఐఏఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చాయి, క్యాబినెట్ అప్రూవల్ జరిగాయి, అట్లాగే బిల్లులకు సంబంధించినటువంటి అప్రూవల్ కూడా క్యాబినెట్ ముందుకు వెళ్ళాయి అన్నది అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మరి హరీష్ రావు హాజరవుతా ఉన్నారు. దాదాపు 100 క్వశ్చన్ల వరకు రెడీ చేశారన్న సమాచారం అంతా ఉంది. ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, హరీష్ రావు ఎట్లా సమాధానం చెప్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రాజకీయ దురుద్దేశంతోనే తనకు నోటీసులు ఇచ్చారని, అయితే అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఎండగట్టామన్న హరీష్ ఆ పార్టీ దుష్ప్రచారాన్ని కమిషన్కు వివరిస్తామన్నారు. కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం.